అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో మినుములు, జొన్నలు వీటితో చేసిన పునుగులు ఎంతో ఆరోగ్యము. మైదా పిండి, గోధుమ పిండి పునుగుల్లా కాకుండా ఇవి మాత్రం మనకి పూర్తి హెల్దీ అన్నమాట. తర్వాత ఈ ఆరోగ్యకరమైన పునుగులు ఎలా చేద్దామో చూద్దాము. తర్వాత ఇక్కడ కప్పు జొన్నలు, కప్పు మినుములు తీసుకొని 8 గంటలు నానబెట్టాలి. తర్వాత నానిపోయిన వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని జారుడు పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ పిండి. ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లోకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా చేత్తో రఫ్ చేస్తూ కలపాలి. ఈ విధంగా జారుడు పిండిలా చేసుకోవాలి. ఈ పిండి మనకి దోశలకి, పునుగులకి సరిపోతుంది. తర్వాత చూడండి, పిండి బ్యాటర్ ఈ విధంగా ఉంది. తర్వాత ఇప్పుడు నేను పునుగుల కోసం ఇక్కడ 3 గంటల పిండి తీసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు బియ్యం పిండి వేశాను. తర్వాత స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఉల్లిపాయల, మిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత నూనె, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని బోండాలు ఇలా పునుగులు వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే గోల్డెన్ కలర్లోకి పునుగులు మంచి కలర్తో వస్తాయి. వేడి వేడిగా అన్ని చట్నీల్లోకి సరిపోయాయి ఈ పునుగులు. ఇంటెల్లపాది కడుపు నిండా తింటారు. ఇడ్లీ, దోశ వీటికన్నా కూడా ఈ పునుగుల్ని బాగా ఇష్టపడతారు. వీడియో నచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.